ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రంజాన్ పండుగను పురస్కరించుకొని వేల్పూర్లో మైనార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు, ఈద్గాల వద్ద సందడి, అలై బలై చేసుకుంటూ రంజాన్ పండుగను జరుపుకున్న మైనార్టీలు. అంకాపూర్లోని ఈద్గా వద్ద మైనార్టీలతో కలిసి రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఎంజే ఆసుపత్రిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు, జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన వైద్యులు మధుశేఖర్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. వేల్పూర్ మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిపిన మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలతో ఘనమైన నివాళిని అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడు మొండి అశోక్, వేల్పూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగదర్, ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు, ఎంపీటీసీ మొండి మహేష్, నాయకులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కుల సంఘాల పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. భావితరాలు ఎట్లా ఉండాలి, సంఘంలో సమాజంలో ఉన్నటువంటి దురాచారాల వల్ల ఎట్లా ఇబ్బంది జరుగుతుంది సమాజానికి, అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాలైనటువంటి ప్రజలు ఈ సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇవన్నిటి మీద పూర్తి అవగాహన, వందల సంవత్సరాల క్రితమే అవగాహన తెచ్చుకున్నటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారు ఆ రోజుల్లోనే ముఖ్యంగా మహిళలకు చదువు ఉండాలి, మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుంటది అన్న ఉద్దేశంతో ఇతరులకు చెప్పడం కాదు, మనం సొంతంగా చేసి చూపించాలి అని చెప్పి స్వయాన ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే వారికి చదువు చెప్పించి ఆమెను కూడా సంఘ సేవకురాలుగా, సమాజ సేవకురాలుగా ఈ సమాజానికి కుటుంబం అర్పించబడ్డటువంటి కుటుంబం అది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఊహించి వారు చూపిన బాటలోనే ఇవాళ అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు నడుస్తూ ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు పోరాడి సాధించుకోవడం ఒక పద్ధతి, సమస్య వస్తుంది ముందు కాలంలో అని ఊహించి ఆ సమస్యకు పరిష్కారాలు ఎట్లా ఉండాలి అని దారి చూపినటువంటి వ్యక్తి మహాత్మా. రంజాన్ పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ పేర్కెట్ ఈద్గాలలో మైనార్టీ సోదరులకు అలై బలై చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గాలలో ఏర్పాట్ల కోసం సహకరించిన కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మైనార్టీలంతా అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, 100% మైనార్టీలలో కేవలం 40% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మైనార్టీ నాయకులు, మత పెద్దలు, మర్కజ్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. నియోజకవర్గ ముస్లిం సోదరులకు అందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కఠోరమైన దీక్ష తర్వాత ఆ దీక్ష అనేది ఎందుకంటే పేదవారు ఎవరనేది గుర్తించడానికి, ఆకలి విలువ తెలవడానికి అనేది ఖురాన్లో ఉన్న దాని ప్రకారం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ కానీ పెరికిట్లో కూడా మేము వెళ్ళి రావడం జరిగింది. మత పెద్దలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది. ఓటు ద్వారా మనం ఒక మంచి వ్యక్తిని, మంచి పార్టీని మనం ఎన్నుకుంటాం కనుక 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఓటుని నమోదు చేసుకొని అదేవిధంగా ఓటుని వినియోగించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని చెప్పడం జరిగింది. మేము కూడా ప్రతి ఒక్కరికి ఒకటే కోరుతున్నాం, వచ్చే నెల రోజుల్లో మనకి ఎలక్షన్ ఉంది కనుక ప్రతి ఒక్కరూ
ఓటుని వినియోగించుకోవాలని చెప్పి కోరుచున్నాం. రంజాన్ జరుపుకుంటున్నారు, వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏర్పాట్లు చేసినటువంటి మున్సిపల్ కానివ్వండి, పోలీస్ శాఖకు కానివ్వండి, అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా గత 50 సంవత్సరాల నుంచి ముస్లిం ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది కాబట్టి మనకు ఒక వజ్రాయుధం లాంటి ఓటు హక్కును అందరూ కూడా సద్వినియోగం చేసుకొని 18 ఏళ్ళు పైబడిన వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించి अभी मौलाना ने बोले सेकुलर पार्टियों को साथ देने के लिए मैं तमाम मीडिया के द्वारा आप सबको मैं बोल रहा हूँ कि सेकुलर पार्टी के हक़ में अपने अपने ज़्यादा से ज़्यादा 100% वोट का इस्तेमाल करें। और मैं मीडिया को भी तहे दिल से शुक्रिया अदा करता हूँ कि हमारी आवाज़ तेलंगाना नहीं बल्कि पूरे हिंदुस्तान में आप आपके ज़रिए हमारी आवाज़ को पहुँचा रहे। మున్సిపల్ తరపు నుంచి మనం ఇక్కడ షేమియానా అంటే మనకు ఆర్మూర్లో ఉన్నటువంటి 4 ఈద్గాల దగ్గర మున్సిపల్ తరపు నుంచి ఈ టెంట్లు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏది ఇబ్బంది రాకుండా ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, వాటర్ సెక్షన్ కానీ అన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది దగ్గరుండి చూసుకున్నారు. మున్సిపల్ సిబ్బందికి మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. जहाँ पर हम लोग सब जमा हुए हैं, आज इनाम का दिन है, आज खाने का दिन है, आज खुशियाँ बांटने का दिन है। आज हम सब लोग 2 रकात नमाज़ पढ़कर सब लोग दुआ करें इस बात की कि आज हमारे हिंदुस्तान में हिंदू, मुस्लिम, सिख, ईसाई आपस में प्यार और मोहब्बत के साथ भाई भाई बनकर रहने के साथ इसकी प्रेयर की गई है, दुआ की गई है, क्योंकि अल्लाह ने आज खाने का और मोहब्बत का जो है फैलाने का मैसेज दिया है। हम इस बात का मैसेज फैला रहे हैं कि आज हम सब ये ईद में सिर्फ मुस्लिम शामिल नहीं हैं, बल्कि ये ईद उल फितर में हमारे हिंदू भाई भी हैं, हमारे दलित भाई भी हैं, हमारे क्रिश्चियंस भाई भी हैं और हमारे सिख भाई भी हैं। भारत के जो है आन बान शान जो हर मज़हब के लोग इसमें शामिल हैं। हम इस आरमूर के ईदगाह से इस बात का मैसेज देना चाह रहे हैं कि ये ईद हमारे लिए, हमारे भारत देश के लिए, हमारे आरमूर के लिए, हमारे तेलंगाना के लिए एक अमन की मिसाल हो, गंगा जमुना तहसीब का गहवारा बने और शांति का मैसेज बने और आने वाले इलेक्शन के लिए एक सेकुलर गवर्नमेंट बनने के जो है चांसेस बने। हम दुआ करते हैं कि आने वाले जो है दिनों में फ़िरका पर ताकतें जड़ से उखड़ जाएं और सेकुलर गवर्नमेंट बनने के लिए हम सब प्रेयर करेंगे। जय हिंद, जय तेलंगाना। ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల చదువు కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. సొంతంగా పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు చదువు నేర్పించిన జ్యోతిరావు పూలే నేటి తరానికి ఆదర్శమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, చదువు ప్రధానమని, మహిళలు తప్పకుండా చదువుకోవాలని 62 పాఠశాలలను ఏర్పాటు చేసి చదువు నేర్పించడం జరిగిందని కొనియాడారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని, మంచి చదువులు చదివి అన్ని రంగాలలో రాణించి ప్రతిభను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మానస గణేష్, కార్యదర్శి ఐడియా సాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కలిగూట గంగాధర్, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ప్రభాకర్, ప్రదీప్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆ రోజు ఎట్లాగైతే జ్యోతిబా పూలే సమాజంలో అట్టడుగున్న అనగా వర్గాలను వారి అభ్యుదయానికి విద్యలో ఏ విధంగానైతే సేవ చేశారో వారి స్ఫూర్తితో ఈరోజు మధుశేఖర్ సార్ గారు కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు వైద్యంలోనే కాకుండా విద్యను కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా యువతను విద్యార్థులను అన్ని రంగాల్లో కూడా అత్యధికంగా పెంపొందించే విధానానికి కృషి చేస్తున్నారు. ఆ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు విద్యను అందించి సమాజం పురోగతి చెందించడానికి కొరకు కృషి చేసినటువంటి మహనీయులు మన జ్యోతిబా పూలే గారు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చూపినటువంటి మార్గము మనం అనుసరిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కొరకు సర్వదా కృషి చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటుగా మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మరి పేదల పట్ల కూడా మరి జ్యోతిరావు పూలే గారు మరి అంబేద్కర్ గారికి ఆదర్శం. మరి ఆ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు మరి ఈ రోజునటువంటి సమాజంలో అసమానతను తొలగించడానికి, రాజ్యాంగాన్ని రచించడానికి, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు సమాజం నడుస్తున్నదంటే పూలే గారు లాంటి ఆలోచన విధానంతో. కాబట్టి ఆయన ఆలోచన విధానం కొనసాగించడానికి ఈ ప్రాంతపు యువత, ఈ ప్రాంతపు విద్యార్థులు అందరూ కూడా ముందుండాలని మరి మా చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ పనులను ఆరోగ్య పరంగా
పేదలకు సహాయాన్ని అందించడమే కాకుండా రాబోయే రోజులలో చేయూత ద్వారా కూడా మరి సమాజంలో అసమానతలు పోగొట్టడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ముస్లింల పవిత్ర పండగ రంజాన్ను ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి అలాయ్ బలాయ్ చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో గల ఈద్గాలలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు ఈద్గాలలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజుల ఉపవాస దీక్షలు ఉండి రంజాన్ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందని, పేద మధ్యతరగతి ప్రజల ఆకలి బాధలను తెలుసుకోవడానికి ఉపవాస దీక్ష చేపట్టడం జరుగుతుందని అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గాలలో ఏర్పాట్లు చేసిన మున్సిపల్ అధికారులకు, సహకరించిన నాయకులకు, మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్, కార్యదర్శి రెహమాన్, సభ్యులు, ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు. मुसलमानों के खाने का दिन है, क्योंकि अल्लाह ताला ने रमज़ान के 1 महीना रोज़े रहने का हुक्म दिया था। उसके फ़रागत के बाद अल्लाह ताला ईमान वाले बंदों को अपनी ईदगाह बुलाकर आज इनाम से नवाजते हैं। इस इनाम के दिन को ईद का दिन और ख़ुशी का दिन कहा जाता है। इस ईद के दिन में हम अपने गरीबी भाइयों को और हमारे बेकस भाइयों को और मजबूर लोगों को मदद करते हैं और उनके साथ हम खुशी मनाते हैं, ताकि ईद हम सबके एक साथ के हो, हम अपनी बराबरी का हो, ताकि ये महसूस ना हो कि कौन गरीब है, कौन अमीर है, कौन छोटा है, कौन बड़ा है। ये इस बात का हम मैसेज देते हैं ईद के दरमियान में कि हम सब मिलजुल कर ईद का पैगाम देते हैं। మరి గత నెల రోజులుగా ఈ రంజాన్ పవిత్ర మాసంలో అందరూ కూడా రోజాలో ఉంటూ ఫాస్టింగ్లో ఉండి మరి లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, ఆ దేవుడు మనం చేసిన తప్పులను క్షమించాలని చెప్పేసి ప్రార్థించి మరి ఈ యొక్క పవిత్ర రంజాన్లో మరి నెల రోజులు మరి ఉపవాసాలుగా ఉండి మరి అందరూ ప్రపంచమంతా బాగుండాలని చెప్పేసి వారు చేసిన ప్రార్థనలు మన తెలంగాణ మొత్తం అంతటా ఉండాలని చెప్పేసి, తెలంగాణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి వారు చేసినటువంటి ప్రార్థనలు. ఉపవాసాలు ఉన్నాము. ఈ ఉపవాసం ఉండడానికి కారణం పేదవాని యొక్క ఆకలి విలువలు ప్రతి ముస్లిం సహోదరులకు, ఆ పేదవాళ్ళు అనేవాళ్ళు ముస్లిమే అని కాకుండా ఎవరైనా సరే వారి యొక్క ఆకలి బాధలు అందరికీ తెలియాలి, వారికి సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరూ తయారీ కావాలన్న ఉద్దేశంతో ఆ అల్లా ఆదేశిస్తే దాన్ని 30 రోజులు పాటించి ఈరోజు ఆ 30 రోజుల ఉపవాసం ఉన్న తర్వాత ఈరోజు మేము ఇక్కడ రంజాన్ పండుగ జరుపుకుంటా ఉన్నాము. पूरे जितने भी नेक काम थे अल्हम्दुलिल्लाह करते हुए आए हैं। अल्लाह ताला का एहसान रहा कि यहाँ आसानी से हम ईद मना सके हैं। ये ईदगाह है जहाँ पर आरमूर में म्यूनसिपल कमिश्नर की तरफ से म्यूनसिपालिटी की तरफ से ये इंतजाम किए गए हैं। जो हमारे पास आए हुए हैं मुबारकबाद देने के लिए मैं उनका शुक्रिया अदा करता हूँ और साथ साथ में हमारी ईद का मुबारकबाद भी पेश करता हूँ. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత ప్రజా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జిల్లా కన్వీనర్ మూగ ప్రభాకర్, మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగారి ప్రదీప్, సిపిఎం మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, పేదల చదువు కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి కారణం జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. చదువుతో సాధించలేనిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు జ్యోతిబా పూలే అని తెలిపారు. ఆయన వేసిన బాటలోనే నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. ఈ యొక్క దేశంలో సమూలమైనటువంటి మార్పులకు నాంది పలుకుతామని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఇందాక అనేక మంది పెద్దలు ఎల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది చెప్పారు. సత్యశోధక సమాజ నిర్మాణం కావచ్చు, గులాంగిరి పుస్తకం కావచ్చు, సుబోధ్ రత్నాకర్, భావన్ కాశీ లాంటి అనేకమైనటువంటి పుస్తకాలను, కావ్యాలను రచించి ఈ మొత్తంగా ఈ దేశంలో అనేకమైనటువంటి సామాజిక సంస్కరణ నిర్మాణం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా నిలబడ్డప్పుడే ఈ దేశంలో నిజమైనటువంటి చరిత్ర ఉంటుందని చెప్పినటువంటి గొప్ప మహానుభావులు పూలే సావిత్రిబాయి పూలే. కాబట్టి పార్లమెంటు ద్వారా మాకు హక్కు లేకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలను దళితులందరము, అణగారిన వర్గాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీలము ఐక్యమై వాటిని ఎండగడుతూ ఈరోజు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో వారికి వ్యతిరేకంగా పోరాడవలసిందిగా
నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. మరి గులాంగిరి అనే పుస్తకాన్ని ఉడక రాసి దాని ద్వారా దేశవ్యాప్తంగా ఉడక మరి దానిలో సంస్కరణలు ఉన్నాయి. మరి అన్ని ఉడక ప్రతి ఒక్కరు చదివి మరి అందరికీ వినిపించి ఆయన ఒక ఆశయాలను ఉడక ప్రజల్లోకి తీసుకుపోయి ఇప్పుడు ఉన్నటువంటి యూత్కు కానీ నేటి తరం వచ్చే బాలలకు కానీ మరి అవన్నీ చెప్పాల్సినటువంటి అవసరము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మరి దళిత సంఘాల మీద బడుగు బలహీన వర్గాల పైన ఉన్నదని. రంజాన్ పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మైనార్టీ నాయకుల ఇళ్లకు వెళ్లి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ నాయకులకు అలాయ్ బలాయ్ చేసుకుని ఈద్ ముబారక్ చెప్పారు. అనంతరం మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తేనేటి విందులో వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులతో ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్ ప్రార్థనా కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముస్లిం సోదరులు ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. చిన్నారులు వేముల ప్రశాంత్ రెడ్డికి కరచలనం చేస్తూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఇమాంలు, ఎంపీటీసీ కోఆప్షన్ మెంబర్ అజీజ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇమ్రాన్, వేల్పూర్ ఎంపీటీసీ మొండి మహేష్, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు జైడి నాగాధర్ రెడ్డి, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రెగ్యులర్ రాములు మరియు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు. मेरा रमजान मुबारक, ईद मुबारक। और यहाँ से मैं पूरे निजामाबाद जिला के मुसलमान भाइयों को भी मेरा ईद मुबारक, रमजान मुबारक का बात देता हूँ। खुशी हुई आज आपके साथ यहाँ भाई यहाँ शामिल हुआ हूँ और आप लोगों का हमेशा हमको प्यार मिला और हम भी जहाँ तक हमारा प्यार निभाने का कोशिश कर रहे हैं, हम जहाँ कर रहे वहाँ कर रहे। फिर आप सब लोगों को मेरा रमजान मुबारक, ईद मुबारक। ఆర్మూర్ పట్టణ శివార్లోని గాంధీనగర్లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో విద్యనే ప్రముఖ పాత్ర పోషిస్తుందని నమ్మిన మహాత్మా పూలే విద్యా ఉద్యమం కొనసాగించి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్ముడని కొనియాడారు. స్త్రీ విద్యను, వితంతు వివాహాలను ప్రోత్సహించి సమాజంలో విప్లవాత్మక మార్పును తెచ్చిన మహనీయుడు జ్యోతిబా పూలే అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పరిపాలనాధికారిణి పద్మ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే వల్లనే ఈరోజు స్త్రీ విద్య ఇంతగా అభివృద్ధి చెందిందని, వారి కృషి వల్లనే మనమందరం ఉద్యోగినులుగా మారామని, తన భార్యను కూడా చదివించి భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ సుపన్, ప్రిన్సిపల్ రమేష్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం మీ సేవా అధ్యక్షుడిగా మీరా శ్రావణ్ ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీరా శ్రావణ్ మాట్లాడుతూ మీ సేవా నిర్వాహకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల సుధాకర్, అల్జాపూర్ మహేందర్, సుంకరి రవి, శ్యామ్, ఏలేటి వినయ్, ఎస్సీసెల్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జన్నపల్లి రంజిత్, ఆర్మూర్ యువజన కమిటీ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ఆర్మూర్ మండల యువజన కమిటీ అధ్యక్షులు క్రాంతికుమార్, రోహిత్, అమిత్, సాయి, టెక్నికల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ చక్కుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడుకుడ గ్రామంలో ప్రజలకు నాటిక పాటలతో రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ మాట్లాడుతూ సమ్మర్ హాలిడేస్లో చెరువు కుంటలలో ఈతకు వెళ్లకూడదని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వివరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని అన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. మహిళల భద్రత కోసం రక్షణగా నిజామాబాద్ షీ టీం రక్షణ కల్పిస్తుందని, బాధితులు నిజామాబాద్ షీ టీం నెంబర్ లేదా డైల్ 100కి ఫోన్ చేసి రక్షణ పొందవచ్చునని అన్నారు. మొబైల్ ఫోన్ దొంగిలించిన, పోగొట్టుకున్న సిఈఐఆర్
పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేయడం జరుగుతుందని, అత్యవసర సమయంలో డయల్ 100ని ఉపయోగించాలని తెలిపారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుందని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఆన్లైన్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు. దీనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ విక్రమ్, సాయిలు, సందీప్, మైపాల్, శ్రీనివాస్, సీత, శేఖర్, శ్రీనివాస్, కళా బృందం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దయచేసి మీరు మోసపోకూరి. ఇయల్ రేపు మనం రూపాయి ఒకళ్ళ బిచ్చగాడికి 5 రూపాయలు ఇద్దామంటే వెనక ముందు అవుతాం, 100 రూపాయలు ఏదైనా చందరాద్దామంటే ఆలోచిస్తాం. కాబట్టి అది ఇమీడియట్గా మిమ్మల్ని మోసం చేస్తాడు. మీ ఖాతాను 0 అయ్యేదాకా ఇడిసబెట్టాడు. కాబట్టి మీ డబ్బులన్నీ గోవిందా గోవిందా కావద్దంటే మాత్రం మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలా చదువుకున్న వాళ్ళు మోసపోతున్నారు. చదువురాని వాళ్ళు పాపం ఏమంటలే ఆడ వాడేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు మాకు అన్ని తెలుసు, అన్ని లింకులు ఒత్తుతాం, అదొత్తుతాం, ఇది ఒత్తుతాం అంటే చాలా మంది కూడా చనిపోవడం కూడా జరిగింది, సూసైడ్ చేసుకుంటున్నారు. దీన్ని తక్కువ రేటుకి ఇస్తాం, మేము 3 రోజులలో డెలివరీ చేస్తామని చెప్పి మంచి తెలుగులోనే మాట్లాడిండు. మీది ఎక్కడ అంటే ఆర్మూర్ అనగానే ఆర్మూర్ చుట్టుపక్కల విలేజ్లో చెప్పిండు ఆయన కూడా. అంటే మాది ఇక్కడనే జాగ్రత్తపల్లె పక్కన తొర్లికొండనే అని చెప్పేసరికి రైతు కూడా నమ్మిండు. కానీ ఆయన వచ్చి చూస్తే లొకేషన్ రాజస్థాన్లో ఉంది, లొకేషన్ అది ఫోన్ నెంబర్. కానీ మాట్లాడడం తెలుగులోనే మాట్లాడాడు. ఆయన నమ్మి మోసపోయి అట్లా డబ్బులు సమర్పించడం జరిగింది. అయితే వీళ్ళు చెప్పినట్టు 1930 అనే నెంబర్ ఉంటుంది, 1930. అందరూ నోట్ చేసుకోండి. ఇట్లా ఏదన్నా మీ దగ్గర నుంచి డబ్బులు పోయినాయి అన్నప్పుడు ఆ 1930కి ఇమీడియట్గా కాల్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పి మీ డీటెయిల్స్ అన్ని చెప్తే ఆ అమౌంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ మీరు పంపించి మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఏ అకౌంట్లోకి వెళ్ళాయో అన్ని అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసి ఉంచడం జరుగుతుంది. తర్వాత మా పోలీస్ స్టేషన్కి ఒక మెసేజ్ వస్తుంది, మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ తోటి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ మీ అమౌంట్ మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా చేస్తాం. బాల్కొండ మండలంలో గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బాల్కొండ, కిషన్ నగర్, ఇత్వార్పేట్, చిట్టాపూర్, వన్నెల్ తదితర గ్రామాల్లో రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉండి రంజాన్ పండుగను నిర్వహించుకోవటం జరుగుతుందని, పేద మధ్యతరగతి ప్రజల ఆకలి బాధలను తెలుసుకోవడానికి ఉపవాస దీక్ష చేపట్టడం జరుగుతుందని అన్నారు. కిషన్ నగర్లో ఎర్గట్ల మండలానికి చెందిన ముదిరాజ్ కుల సంఘం సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి మాజీ ప్రభుత్వ వైప్ అనిల్ ఈరవర్తి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిల్ ఈరవర్తి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి సమానత్వ పరిపాలన కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్, సున్నపు అంజయ్య, రేండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మోర్తూడ్ మండల కేంద్రంలో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్తూడ్ మండల కోఆప్షన్ మెంబర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని, పవిత్రమైనదని చెప్పారు. ప్రపంచ దేశాలలోని మైనార్టీ సోదరులు అందరూ నేడు రంజాన్ పర్వదినాన్ని నిర్వహించుకుంటారని తెలిపారు. 1 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయటం ద్వారా చెడు వెళ్లిపోయి మంచిని స్వీకరించే దిశగా అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో జీవించే సందేశాన్ని రంజాన్ ఇస్తుందని చెప్పారు. శాంతి సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని అన్నారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, సోదరులు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ పండుగ జరుపుకుంటారు. దీని ప్రతీక ఏంటంటే ఒక నెల, ఒక మాసం 30 రోజులు ఉపవాస దీక్షలు ఉన్న తర్వాత మన మనిషిలోని ఉన్న చెడును పాలదోరి మంచిని చేసుకోవడం. రెండవది ఏంటంటే మానవుల అందరం ఒక్కటే, మానవులందరూ సమానమే, మానవులందరూ కలిసిమెలిసి జీవించాలని. और एक प्रैक्टिकल महीना और मंथ है
जिसके अंदर लोगों को ये तालीम दी जाती है कि आपको पूरे साल इसी तरीके से गुजारनी है और लोगों के साथ भाईचारगी के साथ रहना है, जो इस्लाम हमें ये बताता है, और लोग अमन सुकून के साथ ज़िंदगी बसर करते हैं। यही इस्लाम का पैगाम है जो हम और आप तमाम लोगों को ये पैगाम देना चाहते हैं कि इस्लाम शांति का मज़हब है, अमन का मज़हब है, किसी से बुग़्ज़ और नफ़रत नहीं फैलाता है, किसी से बुग़्ज़ नहीं करता है, बल्कि जो थोड़ा सा भी बुग़्ज़ करता है इस्लाम ये तालीम देता है कि उसके साथ भाईचारगी से पेश आए। ఎర్గట్ల మండల కేంద్రంలో మైనార్టీ సోదరులు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 రోజులుగా ఉపవాస దీక్షలు నిర్వహించి నేడు రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అందరూ బాగుండాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, సోదరులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని దళిత నాయకులు మాట్లాడుతూ ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడికి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు పూలే ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మరియు పాలకవర్గం, దళిత ఐక్య సంఘటన నాయకులు పాల్గొని విగ్రహానికి పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్నె సురేందర్, సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, బొదిరే నర్సయ్య, పర్సన్ నవీన్, డాక్టర్ ముత్తెన్న, మూతడింబాద్రి, దళిత ఐక్య సంఘటన నాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆ మహనీయుల ఆదర్శంగా వాళ్ళని తీసుకొని చేస్తేనే మనకు ప్రతి దాంట్లో కూడా మనం కూడా ఆదర్శవంతులుగా మనం మెలగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ చెప్పిన మాటలు విని వారితో వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటే మనం సమాజంలో కూడా మంచి పేరు చేసుకునే విధంగా అవుతుందని చెప్పి తెలియజేస్తూ, సమాచారాన్ని 10 మందికి పంచడం ద్వారానే ఒక వ్యక్తి ఒక ఆలోచన విధానాన్ని 10 మందికి తెలియజేయడం వల్లనే అది సమాజంలో నిజం గెలుస్తుంది. లేకపోతే ఈ మహనీయుల యొక్క త్యాగాలు ఈ సమాజంలో మనము నిజాలు కనుక మాట్లాడకపోతే అబద్ధం రాజ్యం ఏలుతుంది, ఈ మహనీయులు అంతరించిపోతారు. భీమ్గల్, బాబాపూర్, పురాన్పేట్ గ్రామాలలో ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత అలయ్ బలయ్ చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ నెల రోజుల నుండి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు ఉంటూ ఎంతో నియమనిష్టలతో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్లతో ఉన్నారని అన్నారు. రంజాన్ సందర్భంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని, కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మత పెద్దలు తెలిపారు. రంజాన్ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. पूरे मुसलमानों के साथ बड़ी खुशी के साथ और मसरत के साथ मनाई गई। हम इससे तहे दिल का शुक्र अदा करते हैं तमाम मीडिया वालों का भी और हमारे पुलिस ब्रादरान का भी और तमाम हमारे जो महकमे के लोग जो साथ दिए हैं उन लोगों का भी, और ख़ास करके हमारे पास जो नौजवान जानिमाज़ बिछाने के लिए सारी चीज़ों के लिए काम आए हैं, ठंडा पानी पिलाने के लिए भी उनका हम बहुत बहुत शुक्र अदा करते हैं। और आज की खुशियों में हम सभी लोगों को शामिल करते हैं कि इनके साथ अल्लाह हम सबको भी खुशियाँ नसीब फरमाए। జక్రన్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అలయ్ బలయ్ చేసుకొని ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మండల కేంద్రానికి చెందిన మరియు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో అలయ్ బలయ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, జక్రన్పల్లి తాజా మాజీ సర్పంచ్లు కాట్పల్లి నర్సారెడ్డి, జక్కం బాలకృష్ణ, జితేందర్ నాయక్, ఎంపీటీసీ రూపాల గంగారెడ్డిలతో పాటు మైనార్టీ సోదరులు అక్బర్, మున్సబ్, రహీం అలీ, అజ్మత్ అలీ, మండల కోఆప్షన్ మెంబర్ ఏకే బుల్లెట్ అక్బర్ ఖాన్, बोरवेज, राजू तदितर नायकुलु उन्नारू। खुशी का मौका है रमज़ान का। आज हम लोग जो है ना हमारे जकरानपल्ली मंडल के ईदगाह में रमज़ान की ईद मना लिए हैं बहुत खुशी से, और हमारे इधर लोकल लीडर है आए हैं
हमसे मिलने के लिए, मुबारकबाद देने के लिए, और उन लोगों को भी मैं मुबारकबाद देना चाह रहा हूँ कि कल ही जो उगादी, उनकी भी बड़ी ईद है। उगादी भी नया साल बोलते हैं। हमारे दोस्त लोग सब, ये सब हमारा नरसर रेड्डी आया, हमारा किशन भाई, सरपंच साहब, माजी आया है, मुबारक, हर उगादी मुबारक। हमारे भाई लोग जितने भी आए हैं, हमारे माइनॉरिटी सबको रमज़ान मुबारक। మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి కార్యక్రమం గౌడ్స్ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలోని అణగారిన వర్గాల వారికి ఎంతో కృషి చేశారని, అలాగే స్త్రీల ఉద్ధరణ కోసం ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన భార్యతో కలిసి బాలికల కోసం 1848వ సంవత్సరంలో పాఠశాలలను ప్రారంభించి బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా గులాంగిరి అనే పుస్తకాన్ని రాశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విఠల్, మల్లికార్జున్, గంగాధర్, ప్రసాద్, ప్రకాష్, మాధవరావు, కృష్ణ, అంతేశ్వర్, విజయ్, రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మజీద్ ఆల్ హుదాలో నమాజ్ తర్వాత ప్రత్యేకంగా దువా నిర్వహించారు. సర్వమానవుడు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రత్యేకంగా మన దేశంలోని ఐక్యతను కాపాడాలని ప్రత్యేకంగా దువా నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ ఈద్ శుభాకాంక్షలు. మజీద్ ఆల్ హుదాలో స్త్రీల ప్రార్థన కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. డొంకేశ్వర్ మండలంలోని జుమ్మా మసీద్ ఆధ్వర్యంలో ఈద్గాలో రంజాన్ ఈదుల్ ఫితర్ నమాజ్ను నిర్వహించారు. నమాజ్ అనంతరం సర్వ మానవాళి కోసం ప్రత్యేకంగా దువా చేశారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ పండుగను పురస్కరించుకొని వేల్పూర్లో మైనార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు. ఈద్గాల వద్ద సందడి, అలై బలై చేసుకుంటూ రంజాన్ పండుగను జరుపుకున్న మైనార్టీలు. అంకాపూర్లోని ఈద్గా వద్ద మైనార్టీలతో కలిసి రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఎంజే ఆసుపత్రిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన వైద్యులు మధుశేఖర్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.